తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని 28 డివిజన్లకు సంబంధించిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని వారి చేత సామూహిక ప్రమాణం చేయించారు. అయితే డివిజన్లో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని సూచించారు. కట్టుబడి ఉంటూ పాటుపడుతూ నిస్వార్థంగా దీక్ష దక్షతలతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నారు. కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 73,400 మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. దానికి దాదాపు 3,600 మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. 2014-19లో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేశామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశంని ఈ కాన్స్టిట్యున్సీలో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్స్టిట్యున్సీ అన్ని విధాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో నన్ను 2024 గెలిపించారు. గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవుతుందని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, ప్రజలకు ఏది కావాలో వాటిని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా ఖాళీ అయిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకు ఏదైతే చెప్పానో అది 100కి 100 పాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాను.